ఎస్ గురుజీ, అంటే లడ్డుకు సంబంధించి తయారీ ఎప్పుడు, దాని యొక్క అమ్మకం ఎప్పుడు అనే అంశాలు కూడా వచ్చినాయి కాబట్టి 1900 సంవత్సరం నుంచి వస్తున్నటువంటి ఈ ఆచారం 1900 సంవత్సరం నుంచి కాదు, 1921లో ఎప్పుడైతే సూత్రాలు అనేటువంటి చేశారో అప్పటి నుంచి మొదలు పెట్టారు అమ్మటం అనేటువంటి. కానీ 1900 సంవత్సరంలోనే లడ్డు అనేది స్టార్ట్ అయింది. 1821 సంవత్సరంలో సూత్రాలు అప్పటి నుంచే స్టార్ట్ అయింది. ఓకే, దానికి సంబంధించిన లెక్క డొక్కా కనుక చూస్తే ఏమైందంటే 1900 సంవత్సరంలో 1900, 1901, 2 సంవత్సరాల్లో దానికి సంబంధించిన లెక్కలు చూస్తే 6 రోజుల్లోనే సంవత్సరానికి ₹1,00,000 వచ్చేది. బా, ఆల్మోస్ట్ 2 శతాబ్దాలకు పైగా ఉన్నటువంటి చరిత్ర. కానీ ఇప్పుడు 2025లో ఆ లడ్డుకి సంబంధించి వచ్చినటువంటి దుష్ప్రచారం, దాంట్లో రకరకాల వ్యర్థాలు కలుస్తున్నాయని, లేదంటే జంతువుల కొవ్వు కలుస్తుందని, లేదంటే కూరగాయల వెజిటబుల్స్ కొవ్వు దాంట్లో కలిపి చేస్తున్నారని చెప్పి రకరకాల కామెంట్లు ఈ టైంలో రావడానికి గల కారణాలు ఏంది? ఇప్పుడు నేనేమంటానంటే, అసలు ఈ వివాదాలు అనేటువంటి ఎప్పుడు మొదలైనవి అంటే అమర్, తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన వివాదాలు ఈ మధ్యకాలంలో చాలా వింటున్నాం మనం. అవును గురుజీ. ఈ వివాదాలు అనేటువంటి ఎప్పుడు మొదలైందంటే 1932లో మెడ్రాస్ ప్రెసిడెన్సీలో భాగం కదా. అవును. 1953లోనో 54లోనో ఆంధ్రప్రదేశ్ అనేటువంటిది విడిపోయింది కదా. డేట్ గుర్తులేదు నాకు, 1953లోనే అనుకుంటాను, 53లోనో 53 అనుకుంటాను. సబ్జెక్ట్ టు కరెక్షన్, క్షమించు గారు, గోవిందా గోవిందా గోవిందా, క్షమించు గారు. అప్పుడు తిరుపతి అనేటువంటిది ఎవరికి చెందాలి అనే క్వశ్చన్ వచ్చింది. వాళ్ళు అప్పుడు ఏమంటారంటే, తిరుపతి అనేసి అంటే మా తమిళ నేమ్ కాబట్టి, మొదటి నుంచి కూడాను మా సాంప్రదాయాలే అవలంబిస్తున్నారు కాబట్టి, 1932లో కూడాను ప్రెసిడెన్సీలో ఉంది కాబట్టి, బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పుడు కూడాను మెడ్రాస్ కలెక్టర్ కిందనే ఉంది కాబట్టి తిరుపతి మాధవ్ అంటారు. ఓకే, అక్కడ చేసేటువంటి ప్రసాదాలు కానీ అవన్నీ కూడా మా వాళ్ళే చేస్తూ ఉన్నారు. తిరుప్పావై కూడా చదువుతూ ఉంటారు, సంగతి సమాచారం ఇది మాదన్నారు. దానికి మన వాళ్ళు ఏం సమాధానం చెప్పారంటే, ఇది ఆంధ్రప్రదేశ్ భూభాగంలోకి వస్తుంది, భూభాగాన్ని చేసినప్పుడు. అవును, రైట్, నువ్వు తిరుపతి మాదంటున్నావు కదా, పేరు మాది కాబట్టి అది ఇది అని చెప్పి ఆర్గ్యుమెంట్ చేస్తున్నారు. మెడ్రాసు మహాపట్నంలో 44% తెలుగువాడు ఉన్నారు. మెడ్రాసులో 44% ఇచ్చి మాకు, కోయంబత్తూరులో 25% ఉన్నారు. ఆ 25% కోయంబత్తూరు మాకు ఇచ్చేయి. ఓకే, మెడ్రాసు కోయంబత్తూరు రెండు ఎడ్యుకేషన్ పరంగా, వైద్య పరంగా, ఆరోగ్యపరంగా, పోర్టు, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు, పరిశ్రమలు ఇన్నున్నాయిగా. మన ఆదాయం పోతుగా ఇచ్చేస్తే అట్టట్టు కుదురుతుందండి. మెడ్రాస్ అనేటువంటిది అసలు మాదండి, మొట్టమొదటిలో ఒరిజినల్గా చెన్నై ఉందండి అన్నారు. చెన్నై అనేటువంటి తెలుగు పేరు రా బాబు, తమిళ పేరు కాదన్నారు. మనం గట్టిగానే వాదించారు ఆ రోజుల్లో. ఇదంతా లాభం లేదని చెప్పి వదిలేసుకున్నారు. ప్రజలకు తెలియాలి కాబట్టి చెప్తున్నా. ఓకే, ఇప్పుడు ఏమైందంటే, మన తెలుగువాడు మెడ్రాస్తో కలిసి ఉన్నప్పుడు బియ్యము, కందిపప్పు, మిరపకాయలు, ఉల్లిపాయలు, పూలు, పళ్ళు, తమలపాకులు, అట్టిపళ్ళు చాలా ఫ్రీగా తీసుకుపోయేవాడు మన దగ్గర నుంచి. మన వాళ్ళకేమో చదువు లేదు, వాళ్ళకేమో చదువు ఉంది, ఇంగ్లీష్ వచ్చు, ఉద్యోగాలేమో వాళ్ళకి పోయాయి. మరి మన తెలుగు జాతికి అన్యాయం జరిగిందా లేదా? అంతే కదా. ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత ఏమైందంటే అన్ని రిస్ట్రిక్షన్స్ వచ్చినాయి. దాంతో ఏమైందంటే వాళ్ళకి, తమిళనాడులో వాళ్ళకి, ఎస్పెషల్లీ మెడ్రాస్ చుట్టుపక్కల ఉండే వాళ్ళందరికీ కాస్ట్ ఆఫ్ లివింగ్ బాగా పెరిగిపోయింది. అంతకుముందు 5 పైసలకి 10 పైసలకి ఇడ్లీ. ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్ విడిపోయి తమిళనాడు సపరేట్ అయిపోయిందో, ఇక్కడ నుంచి మనం బియ్యం పంపించడం మానేసాము, రిస్ట్రిక్షన్స్ పెట్టి. తడ దగ్గర నుంచి, అక్కడి నుంచి, ఇక్కడి నుంచి ఎప్పుడైతే ఆపేసామో 5 పైసలు ఇడ్లీ కాస్తే 25 పైసలు అయింది. ఓకే, కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగిపోలా? అంతే కదా. కడుపు మండిపోద్దా లేదా ఎవరికైనా? క్వైట్ న్యాచురల్ కదా, ఎవరికైనా అనిపిస్తుంది. న్యాయాలు ధర్మాలు అక్కడ ఉండవు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని చిదంబరం గాడు అనకూడదు, తీసేది, కట్ చేసి, చిదంబరం మనకు అంతకుముందు ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్న ఆయన ఆంధ్రప్రదేశ్కి ఎంత ద్రోహం చేశాడంటే నేనే ప్రత్యక్ష సాక్షి. 16-17 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు చిదంబరము ఆంధ్రప్రదేశ్ విడిపోయింది. కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగిపోయిందిగా, ఆ కడుపు మంట చల్లారలా మనిషికి. ఓకే, హైదరాబాద్ లో సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ వచ్చిందిగా, బాగా అభివృద్ధి చెందిందిగా, చిదంబరానికి కడుపు మంట. బెంగళూరులో వచ్చింది, బాగా అభివృద్ధి చెందిందిగా, కడుపు మంట. బాంబేలో కూడా ఇచ్చారు ఎస్టీపీ స్కీమ్ కింద, కడుపు మంట. హైదరాబాదు బెంగళూరుతో కంపేర్ చేసుకుంటే మెడ్రాస్ లో తక్కువ, చిదంబరానికి అది కడుపు మంట. హైదరాబాద్ లో సాఫ్ట్వేర్ కి సంబంధించిన ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ అన్ని చాలా ఉన్నాయి. ప్రజలు కూడా తెలుసుకోవాలి కాబట్టి చెప్తున్నా.
ఈ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ కూడా ఎగ్జామ్షన్ ఇవ్వాలిగా మరి. ఎస్టీపీ స్కీమ్ కింద ఏంది, నువ్వు సెంట్రల్ ఎక్సైజ్ కానీ, ఇన్కమ్ ట్యాక్స్ కానీ, జిఎస్టీ కానీ, వ్యాట్ కానీ ఏది కట్టే పని లేదు. అవును. హైదరాబాద్లో ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి, మెడ్రాస్లో లేవని వీడికి ఎంత కడుపు మంట అంటే, హైదరాబాద్లో ఉండే ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ వాళ్ళందరూ నన్ను రిక్వెస్ట్ చేస్తే, అంటే నేను కూడా సాఫ్ట్వేర్లో ఉన్నాను కాబట్టి ఎస్ఐపి సంవత్సరం నాకు కొన్ని ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు కాబట్టి, సార్ అది ఇన్కమ్ ట్యాక్స్లో ప్రాఫిట్స్ మీద దాని మీద ఎగ్జామ్షన్ ఉంది, కస్టమ్స్ డ్యూటీ కానీ ఏమీ కట్టే పని లేదు, ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ అయితే ట్యాక్స్లు కట్టాల్సి వస్తుంది సార్, మేము కంప్యూటర్లో కొనుక్కున్నా ఏ కొనుక్కున్నా కానీ కట్టాల్సి వస్తుంది, ఎగ్జామ్షన్ ఇప్పిస్తే బాగుంటుంది సార్ అంటే వీళ్ళందరి తరఫున రిప్రజెంటేషన్ తీసుకొని నేను ఢిల్లీ వెళ్ళాను. ఒకరోజు నేను ఆ రిప్రజెంటేషన్ ఇచ్చాను. ఆ రిప్రజెంటేషన్కి అప్పుడు ఈ కంప్యూటర్స్కి సంబంధించిన మినిస్టర్ ఐ థింక్ తమిళనే, ఐ థింక్ దయానిధినే ఏదో ఉండాలి ఆయన పేరు, ఐ ఫర్గాట్ హిస్ నేమ్. ఈ ప్రపోజల్ బాగానే ఉందండి అని చెప్పి సైన్ చేసి ఇచ్చాడు ఫైల్ మీద. చిదంబరం దగ్గర తీసుకెళ్తే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అంటే ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఏనాడు దాని మీద సైన్ చేయలేదు. అందుకని సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ మీద నీకు ఎగ్జామ్షన్స్ 20 సంవత్సరాలు, అది కూడా పివి నరసింహారావు తీసుకొచ్చిన స్కీము. మన చంద్రబాబు నాయుడు ఏదో డబ్బా కొట్టుకుంటాడు కానీ నేను చేసిన ఆయనగా చేసింది పివి నరసింహారావు గారి స్కీమ్ అది. చిదంబరం సైన్ చేయలేదా? ఎంత ఉంటుంది అనుకున్నాం అది తిప్పిపోతే హైదరాబాద్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ మొత్తానికి కూడాను వచ్చేటువంటిది ఆదాయము అంటే ఇన్కమ్ ట్యాక్స్ ప్రివ్యూలోకి వచ్చేటువంటి ఆదాయం కానీ, సెంట్రల్ ఎక్సైజ్ కానీ కష్టం కానీ మహా ఉంటే సంవత్సరానికి 200 కోట్ల కంటే ఉండదు. దాని మీద నువ్వు 20% ట్యాక్స్ వేసుకున్నా కానీ 40 కోట్ల రూపాయల కంటే ఎక్కువ ఉండదు. 200 మీద 20% వేసుకున్నా కానీ 40 కోట్ల రూపాయల కంటే ఎక్కువ ఉండదు. ఆ 40 కోట్ల రూపాయల ఎగ్జామ్షన్ ఇవ్వడానికి కూడా చిదంబరం ఒప్పుకోలేదా? మరి ఇది అన్యాయమా, న్యాయమా, ధర్మమా అనేది సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఉండే వాళ్ళకి తెలియదు కాబట్టి చెప్తున్నాను, నేను వదిలేస్తున్నాను. సమయ సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. అట్లా ఇవ్వలేదుగా మనకి ఆ రోజు, ఆ విధంగా జరిగింది. అందుకని తిరుపతి నీ ఆర్గ్యుమెంట్ తప్పయా కుదరదు అనేసి మన వాళ్ళు గట్టిగా వాదించేసరికి మానేశారు. సో ఈ తగాదలు అనేటువంటి అప్పటి నుంచి మొదలైనవి, అంత ముందు లేవు. అంతకుముందు బ్రిటిష్ వాళ్ళు ఫ్రెంచ్ వాళ్ళు కొట్టుకున్నారు, ఫ్రెంచ్ వాళ్ళు పోయారు, బ్రిటిష్ వాళ్ళు వచ్చారు, వాళ్ళు రూల్స్ ఏదో ఫేమ్ చేశారు, సంఘ సంవత్సరం బాగానే ఉంది.